నమస్కారం. మా గ్రామం అయినటువంటి డొంగురువలస గ్రామానికి చెందిన రామ మందిరం అనేది టీటీడీ వారు మాకు 2007లో మంజూరు చేయడం జరిగింది. అదేమిసి డబ్బులు అయిపోయిన కారణంతో మేము ఆపేసాము కొంతకాలం. అలాగే మాకు కొందరు దొరగారులని చెందిన అతను మాకు ఒక 5 లక్షలు డొనేషన్ చేయడం జరిగింది. దాంతో పునఃప్రారంభించాం. అయితే అక్కడ ఒక పాక వేయటం జరిగింది. ఆ పాక కోసం మా గ్రామస్తులు అందరం కూడా చాలాసార్లు చాలా మార్లు చెప్పడం జరిగింది. అమ్మ ఇది కరెక్ట్ కాదు, మీకు కర్ర కంప మేము ఇచ్చే బాధ్యత మాది అని చెప్పేసి చాలాసార్లు చెప్పడం జరిగింది. అయినప్పటికీ వినిపించుకోలేదు. మేము మండల ఆఫీసులో కూడా ఫిర్యాదు చేసాం, పోలీసు వారికి కూడా ఫిర్యాదు చేసాము. చేసేటప్పటికేసి వాళ్ళు దానికి కూడా ఇది అవ్వలేదు. అయితే ఈ సాక్షి విలేకరైన వాళ్ళు కాంటాక్ట్ చేసి మమ్మల్ని అందరిని మమ్మల్ని అదే పార్టీలని ఇదని చెప్పేసి చాలా 4-5 సంవత్సరాల నుంచి మా విలేజ్లన్నీ కూడా చాలా ఇబ్బంది పెట్టడం జరిగింది. ఆయన పేరేం పేరండి, సాక్షి అతను. ఆయన అయితే మేము చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం. ఆయన వచ్చి ఆ ఒకరితోటి మాట్లాడి అక్కడ ఏడు జరిగిందో తెలియకుండా కూడా వాళ్ళు చెప్పిందే రాసుకుని వెళ్ళిపోయాడు తప్ప కానీ అక్కడ ఏడు జరిగింది, మంచి ఏటయింది చెడ్డ ఏటయిందని కూడా తెలుసుకోలేదు ఆయన. అది మెయిన్ అనమాట. మాకు ఆయన మీద ఖండిస్తూ మేము చాలా తీవ్రంగా ఖండిస్తున్నామండి. అది విషయం. విజయనగరం జిల్లా బొబ్బుల మండలం కాసిందరల్స్ పంచాయతీల గిరిజన గ్రామాల్లో ఉంటున్న మా యొక్క డొంగుర వలస, అలాగే చిలకం వలస, అలాగే ఎర్రకొందరలస, మోసురలస ఇక గ్రామాలన్నీ ఆనుకున్న డొంగురలస కొత్తగా అంటే 2007లో ఆ యొక్క రామ మందిరం నిర్మించడం జరిగింది. ఆయన కొన్ని దినాలు ఆపేసి మరలా పునఃప్రారంభించడం జరిగింది. ఎందుకంటే పెద్దల ద్వారా ఆర్థిక సాయం చేశారు. పెద్దలు ఆర్థిక సాయం చేసిన ద్వారా మళ్ళీ గుడి ప్రారంభించడం జరిగింది. గుడి ఎదురుగా ఆ యొక్క స్థలం అనేది ఉన్నప్పుడు వేరే వారు ఆక్రమించి దాన్ని సాక్షి విలేకరు వచ్చి మాకు చిన్న తగాదాలు పెట్టి దాన్ని చేస్తున్నారు. దాన్ని మేము ఖండిస్తూ ఆ యొక్క గుడి ముందు ఏటి లేకుండా, ఎందుకంటే అది అందరికీ పనికొస్తుంది రేపు ఉదయం. ఎందుకంటే అది మేము కట్టుకోవడానికి అంటే ఇప్పుడు ప్రహరీ కట్టేసి రేపు ఉదయం ఫంక్షన్స్ అయినా లేకపోతే ఇంకేదానికైనా పనికొస్తుందనేసి మేము సాక్షి పేపర్కి మేము ఖండిస్తూ ఉన్నాము. దీన్ని న్యాయం చేయాల్సిందిగా మేము కోరుకుంటున్నాము. మరి ఈ యొక్క విషయం అనేది మా యొక్క గ్రామానికి సంబంధించింది, మా యొక్క గ్రామ ప్రజలకు సంబంధించింది. ఇది పార్టీలకు కాదు, పార్టీ పరంగా వారు చేయట్లేదు. ఏదో సాక్షి వారు తప్పుడు ప్రచారం చేసి పార్టీ మీద వారు పార్టీ అనుసరించి వైపీ సీఎంకు అనుసరించి మాట్లాడుతున్నారని తప్పుడు కేసులు పెట్టడం జరిగింది. మేము తప్పనిసరిగా సాక్షి యొక్క పత్రిక మేము ఖండిస్తున్నాము. మరి సాక్షి పేపరు కథనం మేము చూసి స్పందించి దాన్ని ఖండించడానికి అందరము సమావేశం అయ్యాము. ఈ 5-6 గ్రామాలు మా గిరిజన గ్రామాలందరూ కలిపి. అయితే రామ మందిరం ఈ గ్రామాలన్నీ కలిపి మేము ఇంత అంత అనుకొని మేము డబ్బులు కానీ శ్రమదానం కానీ అన్ని చేసి అది ఏర్పాటు చేసుకున్నాము. అయితే వారి పాక అది ప్రభుత్వం స్థలమే, ఆ పాక కట్టుకుని ఉన్నారు. అది ఖాళీ చేయండి, చేస్తే మీకు ఇంకో దగ్గరికి ఇస్తామనుకుని చెప్పాము కూడా వాళ్ళకి. అది పట్ట కూడా తయారు చేయించాము. అయినా వాళ్ళు ఏం చేశారంటే సాక్షి పేపరు విలేకరు వచ్చాడు, తర్వాత ఆంధ్రప్రభ, ఆంధ్రజ్యోతి వచ్చి వీళ్ళు చెప్పిందంతో చెప్పలేదంతా రాసేసి చంపేస్తుండ్రు కొట్టేస్తుండ్రు. కానీ ఈ గ్రామాలందరూ కలిపి అనుష్కాలు భయపెట్టిస్తుండ్రు కానీ రాయించారు. ఇదైతే మేము ఖండిస్తున్నాము. అక్కడ ఆ రామ మందిరానికి మేమే కాకుండా వసంత గారు, కేశవ్ గారు 4-5 లక్షలు ఖర్చు పెట్టారు. దానికి తోడు మాకు ఈ 5-6 గ్రామంలోనే మాకు ఏ సమస్య వచ్చినా అది అర్ధరాత్రి అయినా మేము ఫోన్ చేయగానే వాళ్ళు వచ్చి మాకు ఇప్పటికే మాకు అన్ని సాయం చేస్తున్నారు. రోడ్ల విషయంలో వెళ్ళైనా, ఇంకా ఆరోగ్యపరంగా ఇంకింట్లోనే ఊర్లో తగాదాలను కూడా పరిష్కారం చేస్తున్నారు. ఒక సందర్భంలోనే ఇలాగే పార్టీ ఫీలింగ్ వచ్చేటప్పుడు వాళ్ళు మన పార్టీ కాదండి, వాళ్ళకి మనకు అనుకూలంగా లేదు, వాళ్ళకి మనం కలపకూడదని మేమంటేనో ఒరే ఏదైనా
మంచితోనే సాధించాలి, చెడుతోని గట్ర కాదు. వాళ్ళు మన మనుషులేనా, అందరం బాగుండాలి అంటే మనం అందరం కలిసికట్టు ఉండాలి, ఒకరికొకరు సాయం చేసుకోవాలి అని మాకి నేర్పించారండి. అది అలాగే చేస్తున్నారు వాళ్ళిద్దరు. దీంట్లోనే ఇదంతా అబద్ధము. ఆ సాక్షి పేపర్ ఎవరైతే ఆ విలేకరులకి మేము పై అధికారులకి మేము రిపోర్ట్ ఇస్తాము, కలెక్టర్ గారికి, ఎమ్మెల్యే గారికి, తర్వాత ఎంఆర్ఓ గారికి, వాళ్ళ మీద మేము కంప్లైంట్ పెడతామండి. ఇది మేము పూర్తిగా అందరము ఖండిస్తున్నాము.